ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన వేకపు అండి మనం ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించుకుంటాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరం కలిగిన దేవా, మీ మహాప్రేమను బట్టి కృపను బట్టి స్తోత్రాలు. రాజుకు రాజు, ప్రభువుకు ప్రభువుడు, ఆది అంతమునైన దేవా, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవా, మీకు స్తోత్రాలు. నిత్యము నా తండ్రి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్నటువంటి గొప్ప దేవా, మీకు స్తోత్రాలు. సమస్తము ప్రభు నా తండ్రి మీదే, సమస్తము మీరు కలుగజేస్తూ వచ్చారు. సమస్తముకు మీరే మూలం ప్రభు నా తండ్రి. సృష్టికర్త అని మిమ్మల్ని స్మరించే గొప్ప ధన్యత భాగ్యం అనుగ్రహిస్తూ వచ్చినందుకే స్తోత్రాలు. ప్రభు మీకు అసాధ్యమైనది ఏది లేదు. ప్రభు మరొక దినాన తండ్రి మరి సజీవులుగా ఉంచి మీ సన్నిధిలో చేర్చి మీ యొక్క పరిశుద్ధమైన నామమును నా ప్రభు కొనియాడి కీర్తించే గొప్ప ధన్యత మాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకే మీకు స్తోత్రాలు తండ్రి. మరి వేకపోవల్లో భాగంగా ప్రభు నా తండ్రి దినం నా తండ్రి మేము నా తండ్రి ధ్యానించబోయే వచనం నా ప్రభు నా తండ్రి జఫన్యా గ్రంథం నా తండ్రి మరి 3వ అధ్యాయం 17వ వచనం ద్వారా ప్రభు తండ్రి మీరే మాట్లాడుతారమ్మని కోరుకుంటున్నాం. మీ పరిశుద్ధాత్మతో నింపి బలపరుస్తారండి ప్రభా. మట్టివాడిని నిష్ప్రయోజకుని ఎందుకు పనికిరాను వాడిని నన్ను తండ్రి మీరు ప్రేమించి రక్షించినందుకే మీకు స్తోత్రాలు నా ప్రభు నా తండ్రి. మరి మీ కృపచేత నా తండ్రి మీ ఆత్మతో నన్ను నింపి నన్ను బలపరిచి మీ నోటబోరుగా వాడుకోమని కోరుకుంటూ సమస్త మహిమ గంత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. జఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనాన్ని మనం ధ్యానించుకుంటాం. నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందలి సంతోషం చేత ఆయన హర్షించును. ఈ యొక్క వచనాన్ని మనం చూసుకున్నట్లయితే తన ప్రజల విషయంలో దేవునికి కలిగేటటువంటి ఆనందాన్ని సంతృప్తిని తెలియచేసేటటువంటి గొప్ప వచనంగా మనం దీన్ని చూసుకోవచ్చు. తన ప్రజల పట్ల దేవుని కలిగి ఉన్నటువంటి ఆనందము, సంతృప్తి, సంతోషము అంటే తన ప్రజల పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క సంతోషాన్ని తెలియజేసేటటువంటి వచనముగా మనం చూడవచ్చు. ఇది భవిష్యత్తులో మన జెరూసలేం దాని యొక్క ప్రజల విషయంలో కూడా ఇది నెరవేరేదిగా ఉంది. ఇంకా చూస్తే ఇప్పుడు విశ్వాసులు అంటే ఇప్పుడు క్రీస్తు విశ్వాసుల విషయంలో కూడా ఇది నెరవేర్చబడేదిగా మనం చూడవచ్చు. మనం చూసినట్లయితే ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు అంటే యెరూషలేము పట్టణం గురించి దాని యొక్క అందులో నివసించేటటువంటి యూదులు ఇశ్రాయేల్ గురించి ఈ యొక్క వాక్యాన్ని ప్రవక్త అయిన జఫన్యా ద్వారా యెహోవా వ్రాయిస్తూ వచ్చాడు. మనం చూసినట్లయితే ఇక్కడ ముఖ్యంగా దేవుడు తన ప్రజల పట్ల తను కలిగి ఉన్నటువంటి సంతోషము, ఆనందం ఎప్పుడు దేవుని దృష్టికి మన పట్ల దేవునికి సంతోషము, ఆనందం ఎప్పుడు కలుగుతుందంటే దేవుని దృష్టికి మనం ఎప్పుడైతే యథార్థవంతులముగా, నీతిమంతులముగా దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ, దేవుని యొక్క కట్టడలను అనుసరిస్తూ, దేవుని యొక్క నియమ నిబంధనలు పాటిస్తూ సత్యముగా నడుచుకున్నప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని చిత్తాన్ని కనుగొని మనం జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క మాట విన్నప్పుడు దేవుడు మన యందు సంతోషించి ఆనందించేటటువంటి వాడుగా ఉన్నాడు. ఈ విషయంలో ఈ యొక్క వచనంలో మనం చూసినట్లయితే దేవుడు తన ప్రజల పట్ల తన యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవునికి విధేయులంగా మనం జీవించినట్లయితే, దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకొని దేవుని చిత్త ప్రకారంగా మనం జీవించినట్లయితే దేవుడు మన యందు కూడా సంతోషించేవాడుగా ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క అధ్యాయం అంతలో కూడా ఇక్కడ యెరూషలేము గురించి, అందులో ఉన్నటువంటి ప్రజల గురించి ఇక్కడ ముఖ్యంగా రాస్తూ ఉన్నాడు. ఈ యొక్క అధ్యాయం అంతా చూసినట్లయితే భవిష్యత్తులో ఇది జరగబోయేదిగా కూడా మనం చూడవచ్చు. మనం చూసినట్లయితే యెరూషలేములో నుండి దాని యొక్క ప్రజలు ఎలాగ జీవిస్తూ వచ్చారంటే దేవునికి ఎంతో వ్యతిరేకంగా, దేవుని యొక్క మాట వినకుండా, దేవుని మాటలు పడిచెవిని పెట్టి దేవునికి విరోధంగా పాపం చేస్తూ దేవుని విడిచిపెట్టేసి జీవిస్తున్న కాలం. అంటే మనం చూసినట్లయితే వారు దేవుని యొక్క మాట ఆలకించలేదు, శిక్షకు లోబడలేదు, యెహోవా యందు విశ్వాసం ఉంచదు, దాని దేవుని యొద్దకు రాదు. అంటే దాని దేవుని యొద్దకు కూడా
తాను కలుగజేసినటువంటి తనను సృష్టించినటువంటి దేవుణ్ణి మర్చిపోయి ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలు కానీ ఆ యొక్క యెరూషలేము పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా దేవుణ్ణి విడిచిపెడుతూ వచ్చారు. దేవుని యొక్క శిక్షకు లోబడట్లేదు. దేవుడు అనేక సార్లు వారితో మాట్లాడుతున్నప్పటికీ తన ప్రవర్తన ద్వారా వారు వ్యతిరేకిస్తూనే వచ్చారు, దేవుని యొద్దకు రాలేదు. వారు ఎంతో భ్రష్టమైనది, అన్యాయం చేసేటటువంటి పట్టణంగా మనం చూడవచ్చు. మనం చూసినట్లయితే అక్కడ ప్రజలు ముఖ్యంగా ఏం చేస్తున్నారంటే దేవుని మాట ఆలకించట్లేదు. రెండవదిగా ఏం చేస్తున్నారంటే దేవుని శిక్షకు లోబడలేదు, యెహోవా యందు విశ్వాసం ఉంచలేదు, దేవుని యొద్దకు రాదు, దేవుని యొద్దకు రానటువంటి వారుగా ఉంటూ వచ్చారు. అంతేకాకుండా చూస్తే అందులో ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలు విశ్వాసఘాతకులుగా కనబడుతున్నారు ఈ అధ్యాయంలో. ఇంకా చూసినట్లయితే గప్పాలు కొట్టువారుగా, దాని యొక్క ప్రవక్తలు గప్పాలు కొట్టువారుగా ఉన్నారంట. తన గురించి ఏది గొప్పలు చెప్పుకోవటం, లేనివన్నీ ఉన్నట్టుగా చెప్పుకోవటం, ఇలా గొప్పలు చెప్పుకునేటటువంటి వారుగా ఉన్నారు అక్కడ ప్రవక్తలు. ఇంకా దేవుని యొక్క పరిశుద్ధత విషయంలో ఎంతో తప్పిపోయిన వారుగా ఉంటూ వస్తున్నారు, అపవిత్రులుగా ఉంటూ వస్తున్నారు. అయితే దేవుడు న్యాయవంతుడు, దేవుడు న్యాయమైన తీర్పు వారి పట్ల తీరుస్తూ వస్తాడు. ఇంకా మనం చూసినట్లయితే ఆయనకు రహస్యమైనది లేదు, ఆయనను నీతిహీనులు సిగ్గెరుగుదురు. దేవుడికి రహస్యమైనది ఏది లేదు. దేవుడు సర్వసృష్టిని సృష్టించాడు, మానవుని కూడా తన పోలిక చొప్పున సృష్టిస్తూ వచ్చాడు. దేవుడు తన నరుల యొక్క హృదయ ఆలోచనలు మొత్తం ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు తన కన్నులతో లోకమంతా తన యొక్క చూస్తూ ఉన్నాడు. దేవునికి మరుగైనది ఏది లేదు. అయితే తన ప్రజలు ఏం చేస్తూ వచ్చారంటే దేవుణ్ణి విడిచిపెట్టి దేవునికి విరోధంగా పాపం చేస్తూ దేవుణ్ణి యొద్దకు రాకుండా, దేవుని మాట వినకుండా ప్రవర్తిస్తూ వచ్చారు. అలాగూ జీవిస్తూ ఉన్నటువంటి యొక్క ప్రజలు, వారిలో నుంచి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి కొంతమంది ఇశ్రాయేలీయులు, ఇంకా దేవుని మాట వింటూ దేవునికి లోబడి దేవుని చిత్తాన్ని జరిగించేటటువంటి కొంతమంది వ్యక్తులు ఇంకా ఆ యొక్క నగరంలో, ఆ పట్టణంలో మిగిలి ఉన్నారు. అయితే వారి పట్ల దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆనందించి సంతోషించేవారుగా ఉన్నాడు. అనేకులు దేవుని తట్టు తిరగకుండా చెదిరిపోతే ఇక్కడ కొంతమంది దేవునికి ఇష్టలుగా జీవిస్తూ ఉన్నారు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క పట్టణం విషయంలో దేవుడు తాను చేస్తూ వచ్చినటువంటి నిబంధన వాగ్దానాలని జ్ఞాపకం చేసుకుంటూ, అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఇక ఎన్నటికీ నేను శిక్షింపను, వారిని మరలా నా తట్టు తిప్పుకుంటానని చెప్పేసి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క రోషాగ్ని, దేవుని యొక్క కోపము వారి నుంచి తొలగిపోయేదిగా దేవుడు వారిని శిక్షింపకుండా విడిచిపెట్టేవాడుగా ఉంటూ ఉన్నాడు. మరలా తిరిగి వారిని సమకూర్చుకొని వారికి ఏం చేస్తున్నాడంటే దేవుడు యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని, శత్రువుల నుంచి వాళ్ళకి విడుదల, విమోచన కలుగజేస్తూ ఉన్నాడు. శత్రువుల పట్ల వారికి విజయాన్ని ఇస్తూ ఉన్నాడు. తను ఎవరైతే శత్రువులు తరుముతూ ఉన్నారో ఆ శత్రువులకి సిగ్గు కలుగజేసేవాడుగా ఉన్న శత్రువుల నుంచి వారికి గొప్ప విజయం ఇచ్చేటటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఇది రాబో దినాల్లో జరుగుతుందని యొక్క ప్రవక్త ముందుగానే భవిష్యత్తు గురించి దేవుడు రాసి పెడుతూ వచ్చాడు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో కూడా మనం చూస్తున్నట్లయితే మనం యొక్క ఇజ్రాయేలీల మధ్య అక్కడ చూసినట్లయితే ఇరాన్, ఇరాక్, ఇంకా చూసే లెబనాన్, ఇట్లాగా గాజా, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఇప్పుడు జరుగుతున్నట్టు యుద్ధ వాతావరణం కూడా ఇది భవిష్యత్తులో ఇది జరుగుతుందని దేవుడు ముందే వ్రాసి ఉంచాడు. ఎవరైతే శత్రువులు వారిని ఇది చేస్తున్నారో వారి అట్లా దేవుడు వారికి విజయాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు, గొప్ప విజయాన్ని ఇచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. చూడండి, మనం చూసినట్లయితే 14వ వచనంలో చూస్తే దేవుడు ఏమంటున్నాడంటే, సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయుడి. ఎందుకు ఇక్కడ ఇశ్రాయేలీయులు యొక్క యెరూషలేము నివాసులు పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయడని ఇక్కడ యెహోవా సెలవిచ్చుచున్నాడు? ఎందుకంటే తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవించదు. ఇక్కడ చూసినట్లయితే ఇది ఇప్పుడు ప్రస్తుత కాలంలో జరుగుతున్న విషయాల్లో కూడా మనం జ్ఞాపకంలోకి తెచ్చుకోవచ్చు. చూసినట్లయితే ఎవరైతే దేవుడు ఏమంటున్నాడంట, తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. దేవుడు ఏదైతే శిక్షించాలనుకున్నాడో ఆ శిక్షని కొట్టివేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఆ శత్రువులను వారి మధ్యలో నుంచి వెళ్ళగొట్టేవాడుగా ఉన్నాడు, శత్రువులపైన విజయాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఇక ధైర్యము తెచ్చుకోండి సియోను నివాసులారా,
సీయోను కుమారులారా ఏం చేయాలి? యెరూషలేమా ఏం చేయాలి? భయపడవద్దు, మీ దేవుడని యెహోవా మీ మధ్య ఉన్నాడు. దేవుడని యెహోవా ఇప్పుడు చూస్తే వారి మధ్య ఉండి ఇక్కడ అనేకమైనటువంటి అక్కడ శత్రువులు వారు భయపడుతున్నప్పటికీ, యుద్ధంలో జరుగుతున్నప్పటికీ కూడా వారి మధ్యలో యెహోవా ఉండి వారికి గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. లోకమంతటా కూడా చూసినట్లయితే ఇక్కడ ఇశ్రాయేలీయుల గురించి, యెరూషలేము గురించి చూసినట్లయితే అందరూ కూడా ఈ దినాల్లో మాట్లాడుకునేవారుగా ఉన్నారు. ఎందుకంటే వారి యొక్క టెక్నాలజీ విషయంలో వారు ఎంతో ప్రపంచంలోనే వారు కలిగినటువంటి టెక్నాలజీ ఇంకెవరి దగ్గర కూడా లేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, ఈ రోజుల్లో ప్రతిరోజు కూడా కొన్ని వందల మిసైల్స్ ఇశ్రాయేలీయుల మీద, ఆ యొక్క యెరూషలేము పట్టణం మీద వేస్తున్నప్పటికి కూడా వాళ్ళ యొక్క టెక్నాలజీ ఏం చేస్తుంది, ఐరన్ డ్రోమ్ సిస్టమ్ ఏం చేస్తుందంట, వాటిని ఆకాశంలోనే పేల్చివేస్తుంది. శత్రు దేశాలు కూడా భయపడుతున్నాయి, వారిని ఏమి చేయలేకపోతున్నారు. ఎందుకంటే దేవుడు వారి మధ్యలో ఉన్నాడు, దేవుడు వాడికి సహాయపడుతూ ఉన్నాడు, దేవుడు వారికి విజయాన్ని అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఎంతమంది శత్రువులు వచ్చినప్పటికీ కూడా తన ప్రజలు ఆ యొక్క దేశాన్ని వారు ఏమీ చేయలేరు. ఇంకా చూస్తే ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఏ దేశాల్లో అయితే వారు అవమానంగా ఉన్నారో, అంటే తన ప్రజలు ఏ దేశాల్లో వారైతే అవమానంగా వారు చూస్తూ వచ్చారో, ఇప్పుడు ఏం చేస్తున్నాడంట, అక్కడ నెల్లా కూడా నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలగజేస్తానని చెబుతున్నాడు. ఇప్పుడు దేవుడు మంచి పేరు మంచి ఖ్యాతిని కలగజేస్తున్నాడు ఎవరికి? తన ప్రజలకు. అంటే తన శిక్ష నుంచి తప్పించి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మంచి పేరు ఖ్యాతిని ఇస్తున్నాడు, వారి మధ్యలో ఉంటూ ఉన్నాడు, వారికి సహాయం చేస్తూ ఉన్నాడు, వారికి గొప్ప విజయాన్ని ఇస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే భవిష్యత్తు గురించి కూడా ఇందులో ప్రస్తావించబడుతూ ఉంది. మనం చూసినట్లయితే ఈ యొక్క అధ్యాయంలో ఇంకా 20వ వచనంలో ఏమంటున్నాడంటే, నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును, ఇదే యెహోవా వాక్కు. దేవుడైన యెహోవా ఏం సెలవిస్తున్నాడంట, భూమి మీద ఉన్నటువంటి సకల జనుల దృష్టికి మిమ్మల్ని ఏం చేస్తాను, నేను ఖ్యాతిని మంచి పేరును కలగజేస్తానని దేవుడని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఎవరైతే దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించి నడుచుకుంటారో, దేవుని యొక్క వాక్యానికి విధేయులుగా జీవిస్తారో, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటారో, వారు చేస్తున్నటువంటి దేవుని చిత్తాన్ని అనుసరించి నడుచుకుంటారు. ఈ యొక్క వారు చేస్తున్న క్రియలను బట్టి దేవుడు ఏం చేస్తాడంట, సంతోషించి ఆనందించేవాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే మనం దేవుని మాట వింటామో, దేవుని యొద్దకు వస్తామో, దేవుడు మనతో ఉంటాడు, మన మధ్యలో ఉంటాడు, మన శత్రువుల నుంచి మనల్ని కాపాడేవాడుగా, రక్షించేవాడుగా ఉన్నాడు, మనకి గొప్ప విజయాన్ని ఇచ్చేటటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనం దేవుని పట్ల, దేవుని యందు విధేయత కలిగి, దేవుని పట్ల దేవుని చిత్తాన్ని అనుసరించి నడుచుకొని, దేవుని యొక్క మాట వింటూ, దేవుని యొక్క వాక్యానికి లోబడి మనం ప్రవర్తించి జీవించినట్లయితే, మన క్రియలు నీతిగా ఉన్నట్లయితే దేవుడు మనతో కూడా ఉంటాడు, శత్రువు నుంచి మనకి విజయం ఇచ్చేవాడుగా ఉన్నాడు. చూసినట్లయితే మనకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేసేవాడుగా ఉన్నాడు, మన యొక్క శిక్షను ఆయన కొట్టివేస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చిన ద్వారా ఇప్పుడు ఏమైందంట, మన యొక్క పాపపు శిక్ష అంతా కూడా ఆయన సిలువలో కొట్టివేస్తూ వచ్చాడు. పరిశుద్ధుడైన దేవుడు పాపి అయిన మానవుని ప్రేమించి ఆ యొక్క పాపపు శిక్ష నుంచి, మరణం నుంచి, నిత్య నరకం నుంచి దేవుడు తప్పిస్తూ వచ్చాడు. ఈ లోకంలో దేవుడు ఏం చేస్తూ వచ్చాడు, పరిశుద్ధంగా జీవిస్తూ వచ్చాడు. పాపం మెరగిన దేవుడు పాపి అయిన మానవుడి కొరకు సిలువలో తన ప్రాణాన్ని అర్పిస్తూ వచ్చాడు. తను అర్పించడం వలన, తన రక్తం సిందించడం వలన ఇప్పుడు మన పాపంపు శిక్ష అంతా కూడా ఏంది, దేవుడు కొట్టివేస్తూ ఉన్నాడు. మనల్ని నీతిమంతులుగా చేస్తూ వచ్చాడు, తన కుమారులుగా చేసుకుంటూ వచ్చాడు, తన సొత్తుగా స్వాస్థ్యంగా చేసుకుంటూ వచ్చాడు, దేవుని యొక్క ప్రజలుగా, దేవుని యొక్క కుమారులుగా దేవుడు చేసుకుంటూ వచ్చాడు. మన పాప శిక్ష ఆయన భరిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే దేవుడు మన పట్ల తన యొక్క ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మనకు రావాల్సిన శిక్షణ ఆయన తనపై వేసుకుంటూ వచ్చాడు. చూసినట్లయితే దేవుడు పాపి అయిన మానవుని పట్ల చూపించినటువంటి ప్రేమ ఈ లోకంలో ఎవరూ కూడా చూపించలేదు. లోక పాపములను మోసుకున్న దేవుని గొర్రెపిల్లగా ఈ లోకంలోనికి వచ్చి దేవుడు మన యొక్క పాప శిక్షను భరించి నిత్య నరకం నుంచి మనం తప్పించి నిత్య జీవానికి వారసులుగా చేస్తూ వచ్చాడు. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి, దేవుని యొక్క పోలికలోనికి వచ్చి దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించి నడుచుకున్నట్లయితే దేవుడు మనల్ని, మన పట్ల దేవుడు సంతోషించేవాడుగా ఉన్నాడు, ఆనందించేవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని యందు మనం భయభక్తులు కలిగి, దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించి నడుచుకొని, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే దేవుడు త్వరగా రానే ఉన్నాడు. దేవుడు వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చాడు, తన యొక్క సంఘాన్ని
ఆ యొక్క పైకి ఎత్తుకెళ్ళేవాడుగా ఉంటూ వచ్చాడు. మధ్యాకాశంలో మనం ఆయన కలుసుకునే వారంగా ఉన్నాం. మన దేవుని రాకడ కొరకే సిద్ధపడాలని, యొక్క భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి కూడా మనం ఏం చేయాలండి, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించే వారంగా ఉండాలి. దేవుడు చూసినట్లయితే ఇంకా ఏదైతే తాను త్వరగా రానే ఉన్నాడో, వచ్చినప్పుడు దేవుని ఎదుట మనం నిర్దోషులంగా నిలబడే వారంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుని మనం ముగించుకుంటాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరం కలిగిన దేవా, మీ మహాప్రేమను బట్టి కృపను బట్టి స్తోత్రాలు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు, నా అద్వితీయ సత్యదేవ మీకు ఎంత వందనాలు ప్రభా. నా తండ్రి జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభా. నా తండ్రి మా పట్ల మీరు సంతోషించి ఆనందించేవాడుగా ఉన్నందుకు మీకు ఎంత వందనాలు. అయితే ప్రభా నా తండ్రి మీ చిత్తానికి లోబడి మీ యందు భయభక్తులు కలిగి మీ వాక్యానికి విధేయులంగా జీవించి ప్రభా నా తండ్రి పరిశుద్ధమైన జీవితం జీవించి మీకు మహిమ తెచ్చేదానికి కూడా సహాయం తెచ్చేయండి. మా ప్రభు మా హృదయంలోకి రమ్మని కోరుకుంటున్నాం ప్రభా నా తండ్రి. మా మధ్యలో మీరు ఉన్నందుకే స్తోత్రాలు ప్రభా నా తండ్రి. ప్రతి విషయంలో కూడా తండ్రి మీరు కాపాడుతూ నా తండ్రి రక్షిస్తూ వస్తున్నారు. మీకు ఎంత వందనాలు. అనేక సమయాల్లో ప్రభా నాతో ఎన్నో ప్రమాదమైన పరిస్థితులు మా జీవితంలో వచ్చినప్పుడు ప్రభా మీరు తప్పిస్తూ వచ్చారు నా తండ్రి. మీకు ఎంత వందనాలు. కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చినందుకే స్తోత్రాలు నా ప్రభా నా తండ్రి. మా పట్ల మీరు చూపుతున్న మీ ప్రేమ ఎంతో గొప్పది ప్రభా నా తండ్రి. మీ ప్రేమ చేత తండ్రి నాయన పాపని నన్ను కూడా రక్షించుకున్నందుకు మీకు ఎంతో వందనాలు. మీ కుమారునికి సొత్తుగా చేసుకున్నందుకే స్తోత్రాలు ప్రభా తండ్రి. ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. ఈ దినం ప్రభా నా తండ్రి ఈవినింగ్ నా తండ్రి బైబిల్ స్టడీ జరుగుతుండగా కూడా నా తండ్రి నిలబడే మీ దాసును కూడా మీ ఆత్మతో నింపి బలపరుస్తారండి ప్రభా. కూడికను కూడా అనేక మందిని తీసుకురమ్మని కోరుకుంటున్నాం నా ప్రభు. నీ నామంకే మహిమ కలిగే దానికి సహాయం దయచేయండి. ఈ దినమంతి మీ కాపుదల భద్రతలో కాపాడు రక్షించమని కోరుకుంటున్నాం నా ప్రభు. ఈ వార కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు తోడేయండి, కృప చూపించండి. వచ్చే ప్రభుత్వం కొరకే సిద్ధపరచమని నా ప్రభు నా తండ్రి కోరుకుంటూ సమస్త మహిమగంతా ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.